హలో అందరికీ. మా విలేజ్లో హోలీ సెలబ్రేషన్స్ మేము ఎలా చేసుకుంటామంటే, ముందు రోజే కట్టెలన్నీ అడవికి వెళ్ళి కట్టెలన్నీ తీసుకొని ఒక దగ్గర పేర్చి సూర్యభగవానుడు ఇట్లా వస్తూ ఉంటాడు, మంట పెట్టేస్తారనమాట. ఆ వచ్చిన బూరు తీసుకొని మేము బొట్టులాగా పెట్టుకుంటాము. ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ ఎవరు ఎక్కువ గ్రాండ్గా చేసుకుంటారంటే, ఎవరింట్లో అయితే అబ్బాయి పుడతారో ఆ ఇయర్లోనూ వాళ్ళు చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుంటారు. ఊర్లో వాళ్ళందరినీ పిలుస్తారు, పప్పన్నం అలా పెడతారనమాట. ఊర్లో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇట్లా సాంగ్స్ పాడడము, డ్యాన్స్ వేయడం, అంటే అబ్బాయి పుట్టినని ఇట్లా కంగ్రాచులేషన్ చెప్తారనమాట. ఇక్కడ ఏం చేసినారంటే, చిన్న బేషన్ ఉంది కదా, ఆ బేషన్లో పాయసం అన్నం వండుతారు. ఇప్పుడు మనం ఏదైనా మంచి జరిగినప్పుడు ఇట్లా పాయసం అన్నము తీపి అనేది నోరు తీపి చేసుకుంటాం కదా, అలానే ఇక్కడ ఏం చేస్తారంటే మరిది వాళ్ళందరూ వచ్చి ఆ పాయసం అన్నాన్ని తీసుకెళ్తారనమాట. అది తీసుకెళ్తున్నప్పుడు వదినలందరూ కలిసి స్టిక్ ఉంటుంది వాళ్ళ చేతితో, స్టిక్తో వాళ్ళని కొడతారు. వాళ్ళు కొట్టించుకొని ఆ పాయసం అన్నం తీసుకొని వెళ్తారనమాట. చాలా బాగుంటుంది. డోల్ కొట్టుకుంటా, సాంగ్స్ పాడుకుంటా, వాళ్ళని తిట్టుకుంటా, అసలు ఆ ఎంజాయ్మెంటే చాలా బాగుంది. ఆ కల్చర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. అసలు ఉన్నంతసేపు ఎంత బాగుందో అనిపించింది, అక్కడ చూస్తూ ఉండాలనిపించింది. అప్పటి కాలంలో అసలు ఆ డోల్ కొట్టడము, వాళ్ళ నోట్ల నుంచి పాట రావడము, వాళ్ళే పాడుకోవడము, అప్పుడు ఒక డీజే ఉండేవి కాదు, ఏముండేవి కాదు. చాలా ఎంజాయ్ చేసుకుంటే చాలా బాగా చేసుకునేటోళ్ళు. అసలు ఇక్కడ ఒక డీజే లేదు, ఏం లేదు, డోల్ కొడుతుంటే వాళ్ళకందరికి ఊపు వస్తుంది, చాలా బాగా చేసుకుంటున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.